మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్ మున్సిపాలిటీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మి గడప గడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మునుగోడు ఎమ్మెల్యేగా రాజగోపాల్ రెడ్డి ఉన్న సమయంలో బీఆర్ఎస్ అభివృద్ధికి సహకరించలేదని అన్నారు. 10 సంవత్సరాల కేసీఆర్ పాలనపై ప్రజలు నిరుత్సాహంగా ఉన్నారని అన్నారు. మార్పు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు. ప్రజా సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా కాంగ్రెస్ 6 గ్యారంటీ పథకాలను తీసుకొచ్చిందని అన్నారు. పేద ప్రజల కష్టాలు తీరాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలని అన్నారు. 10 రోజులుగా నేను ఇంటింటి ప్రచారం చేస్తున్నాను. ఈ రోజు చౌటుప్పల్కి వచ్చినాను. ఇది 11వ వార్డు, 18వ వార్డు. ఇది అందరు కూడా చెప్పాలంటే బ్రహ్మరథం పడుతున్నారు. అందరు చాలా మంచి ఆదరణ చూపిస్తున్నారు. అభిమానం ఉంది. రాజగోపాల్ రెడ్డి అనే కాదు, చెప్పాలంటే వీళ్ళందరికీ కూడా గత 10 సంవత్సరాలుగా చేసిన పాలన చూసి, తెలంగాణ రాష్ట్రం టీఆర్ఎస్ పార్టీని చూసి అందరికీ కూడా విసిగెత్తిపోయినరు, వెక్స్ అయిపోయినరు. అందరు కూడా మార్పు కోరుకుంటున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరు మార్పు రావాలి, తప్పకుండా ఈ మార్పుతోటే మా కష్టాలన్నీ పోతాయి. గత ఎన్నికలు రాజగోపాల్ రెడ్డి గారు ఉప ఎన్నిక ద్వారా వీళ్ళ దగ్గరకు వచ్చిండ్రు. అప్పటి నుండే కొంచెం ఇంతో అంతో ఇక్కడ నేను డెవలప్మెంట్ చూస్తున్నా. నేను ఇంతకుముందు లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు చూసినా ఇక్కడ ఎటువంటి రోడ్ లేదు, ఎటువంటి డ్రైనేజీ ప్రాబ్లమ్స్, ఒకటి కాదు రెండు కాదు, ఇలా చెప్పుకుంటూ పోవాలంటే చాలా ప్రాబ్లమ్స్ ఉండే. రాజగోపాల్ రెడ్డి గారు ఆయన పదవికి త్యాగం చేసి రాజీనామా చేసి మళ్ళీ మునుగోడు నుండి నిలబడ్డప్పుడు కొంచెం మునుగోడుకు నిధులు వచ్చినాయి. దీన్ని బట్టి వాళ్ళందరికీ కూడా ఇక్కడ అర్థమైపోయింది, రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసినందుకే చేస్తున్నారు తప్ప ఈ ప్రభుత్వంకి ఇక్కడున్న ప్రజల కష్టాలు కానీ వాళ్ళ బాగు కానీ అనేది అర్థం కాలేదు ఇన్ని రోజులు. అందుకోసం తప్పకుండా ఇట్లాంటి ప్రభుత్వాన్ని అంతమొందిస్తాము, తప్పకుండా చరమగీతం వాడతాము, గెలిపిస్తామమ్మ. కాంగ్రెస్ పార్టీని సరిచేతి గుర్తు కొట్టేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాము. రాజగోపాల్